అవని అయితే అక్షయ్‌కి డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉంటుంది. ఈ ఆస్తి పత్రాలు ఎలా రాపించిందో చూపిస్తూ అక్షయ్ చూసేసరికి షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. బావగారు ఇవి చదివిస్తే నా పరిస్థితి ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే అక్షయ్ చదువుతుండగా మధ్యలో లాక్కొని దాచేస్తూ ఉంటుంది. ఇది మీకు సర్ప్రైజ్ అనైతే అంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అవని అని అంటే, అవునండి అనైతే అంటూ ఉంటుంది. దానికి షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక మీరు ఈ పత్రాలని అందరితో పాటు చూడాలి. నేను ఎలా రాశాను ఏంటనేది మీకు సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాను అనైతే అంటూ ఉంటుంది అవని. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక మీరైతే అందరితో పాటు వేచి ఉండాలి. నేను ఎలా రాపించాను ఏంటనేది చూసి మీరే షాక్ అవుతారు అనైతే అంటూ ఉంటుంది. ఇక అది చూసి పల్లవి, బావగారు కాదక్క నువ్వు షాక్ అవుతావు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ డాక్యుమెంట్స్ని అయితే పల్లవి అవని దాచేస్తూ ఉంటుంది. ఇక అది అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక దేవుడి దగ్గరికి వచ్చి అవని అయితే ఆ డాక్యుమెంట్స్ పెట్టి అందరికీ మనస్పర్ధలు పోయి మళ్ళీ ప్రశాంతంగా అందరూ కలివిడిగా ఉండడానికే నాది ఈ ప్రయత్నాన్ని నువ్వు కొంచెం సక్సెస్ చేస్తావని కోరుకుంటున్నానని చెప్పి దేవుడికైతే మొక్కుకుంటూ ఉంటుంది. అందరి మనసులో ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి అని చెప్పి మొక్కుకుంటూ ఉంటుంది. అందుకే ఈ ఆస్తి పత్రాలు ఇలా రాపించాను అనైతే అంటూ ఉంటుంది. అలా అనేసి అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే డాక్యుమెంట్స్ మార్చడానికి దేవుడి గదికి వచ్చి ఎవరు లేని టైం చూసి మార్చేస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే వచ్చి హాల్లో కూర్చొని ఉంటారు. పార్వతి వీళ్ళందరూ అయితే లాయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ అయితే లాయర్ కోసం వెయిట్ చేస్తూ అలా చూస్తూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక డాక్యుమెంట్స్లో ఏం రాశారో తెలియక ఆతృతగా చూస్తూ ఉంటారు అందరూ. ఇక పల్లవి అయితే డాక్యుమెంట్స్ మారిపోవడంతో ఏం చేస్తుందో అవని అక్కనైతే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అవని అక్క సంగతి ఈరోజు తేలిపోతుంది అనేది అనుకుంటూ ఉంటుంది మనసులో.